అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. ఈరోజు నేను వచ్చేసాను ఇంకో పీల్ ఆఫ్ మాస్క్ రివ్యూ అండి. ఎవరియూత్ న్యాచురల్స్ అడ్వాన్స్డ్ అండి. ఇది విత్ 24 క్యారెట్స్ గోల్డ్ అండ్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అంట. ఇది 15 మినిట్స్ రేడియన్స్ అంట. అంటే 15 మినిట్స్ లో మనకి రేడియన్స్ వస్తుందంట ఫేస్ అనేది. నెక్స్ట్ న్యాచురల్లీ గ్లోయింగ్ స్కిన్ అని దీనిలో మెన్షన్ చేశాడు. న్యాచురల్లీ గ్లోయింగ్ స్కిన్ అనేది మనకు వస్తుందంట ఇన్స్టెంట్ గా. ఓకేనా అండి. నెక్స్ట్ దీని అంటే ఫస్ట్ నేను ఏంటంటే చాలా రోజుల నుంచి, అంటే ఇంచుమించు నేను ఒక 2 years 3 years నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. కాకపోతే మనం ఎవ్రీడే అయితే పెట్టుకోకూడదు. జస్ట్ ఏంటంటే ఒక 2 weeks ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ నేను ఇది యూజ్ చేస్తానండి. డైలీ అయితే నేను ఇది యూజ్ చెయ్యను, ఎందుకంటే దీనిలో కొంచెం కెమికల్స్ ఉంటాయి అనమాట. పీల్ ఆఫ్ మాస్క్ కదండి, కొంచెం కెమికల్స్ ఉంటాయి. న్యాచురల్ అని మెన్షన్ చేశారు కానీ కెమికల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని డైరెక్షన్ చూద్దాము. జస్ట్ ఏం లేదండి, జస్ట్ మీ ఫేస్ అంతా ఈవెన్ గా అప్లై చేసుకొని కొంచెం థిక్ లేయర్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. థిక్ లేయర్ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అని ఇందులో మెన్షన్ చేశాడు, కానీ అది 15 మినిట్స్ లో అయితే మనకి డ్రై అవ్వదు. ఇంచుమించు ఒక 45 మినిట్స్ అయినా పడుతుంది మనకి. ఇది టైం టేకింగ్ చాలా, అంటే 45 మినిట్స్ మాత్రం టైం టేకింగ్ పడుతుంది అనమాట. 45 మినిట్స్ తర్వాత అది కూడా మీరు ఫ్యాన్ దగ్గర ఉండాలి. ఫ్యాన్ దగ్గర ఉంటేనే మీకు ఆ 45 మినిట్స్ లో డ్రై అయిపోతుంది. మొత్తం కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మీరు ఈ పీల్ ఆఫ్, అంటే మన ఫేస్ ని పీల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది మంత్లీ వన్స్ యూజ్ చేయడానికంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అసలు యూజ్ చేయకండి, యూజ్ చేయకపోవడమే మంచిది. డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత, అంటే ఏదైనా క్లెన్జర్ తో, అంటే మీరు సోప్ తో గానీ ఏదైనా ఫేస్ వాషెస్ తో కానీ, సోప్ కంటే ఫేస్ వాష్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది ఫేస్ అనేది. సోప్స్ ఏంటంటే మీ స్కిన్ ని డ్రై చేసేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సోప్స్ యూజ్ చేసినా సరే అందులో గ్లిజరిన్ బేస్ ఉండే సోప్ మీరు యూజ్ చేసుకోండి. అంటే డవ్ గానీ పేర్స్ గానీ అలాంటి సోప్స్ లో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. పూర్తిగా బాగా డ్రై అయిపోవాలి. ఏ క్రీము మీరు అప్లై చేయకుండా అప్పుడు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఫేస్ ప్యాక్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే, అంటే మీకు ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, ఫేషియల్ హెయిర్ అనేది, అది కొంచెం రిమూవ్ అయిపోతుంది. పూర్తిగా రిమూవ్ అవ్వదండి. నెక్స్ట్ కొంచెం ఉంటే అది రిమూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే అది రిమూవ్ చేస్తుంది. డెడ్ స్కిన్ కానీ డల్నెస్ కానీ అది రిమూవ్ చేస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం యూజ్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే దాని పవర్ వల్ల కొంచెం కళ్ళు అయితే మండేటట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం కళ్ళు మండుతాయి. దానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదండి, హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాస్త 1 మినిట్ మాత్రం మన ఐస్ అనేది మండుతుంది అనమాట. తర్వాత నార్మల్ అయిపోతుంది. మనం ఫ్యాన్ కింద అది యూజ్ చేసి ఫ్యాన్ కింద వెళ్ళిపోతే హ్యాపీగా యూజ్. కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం అసలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం పీల్ చేస్తాం కదా, మీకు ర్యాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఎవరియూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ ఎలా యూజ్ చేస్తాను అనేది మీరు కూడా చూడండి. ఓకేనా. ఓకే, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, నా ఫేస్ మీద అయితే నేను ఏమీ అప్లై చేసుకోలేదండి. ఇప్పుడు ఎవరియూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ నేను యూజ్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం నేను ఇది లాస్ట్ అయిపోయి వచ్చింది అనమాట. నేను యూజ్ చేసేసాను ఆల్రెడీ. ఇంకొక 2 times నాకు వస్తుంది. ఇప్పుడు నేను చూడండి, ఇలా థిక్ లేయర్ అనేది మనం అప్లై చేసుకోవాలండి. థిన్ లేయర్ అప్లై చేస్తే మనకి ఈజీగా అది పీల్ అవ్వదనమాట. చూడండి, నేను అంతా ఫేస్ అంతా అప్లై చేసేసాను. దీనికి టైం టేకింగ్ ఏమీ లేదండి. అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే మనం అది పీల్ చేయాలి. ఇప్పుడు చూడండి, నాది పూర్తిగా డ్రై అయిపోయింది. ఇంచుమించు 1 hour పట్టింది అది డ్రై అవ్వడానికి. ఓకేనా. అంటే నేను మిగతా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట, అందుకనే 1 hour పట్టింది. మీరు ఫ్యాన్ కింద కానీ ఉంటే
మీకు ఒక 15-20 మినిట్స్లో ఆరిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి నేను పైనుంచి కిందకి పీల్ చేస్తున్నాను. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పైనుంచి కిందకి పీల్ చేయమని ఉంది. నేను పైనుంచి కిందకి అది పీల్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఇలా రిమూవ్ అయిపోతుంది అనమాట మనకి ఆ పీల్ ఆఫ్ మాస్క్ అనేది. అప్పుడు మనకి డెడ్ స్కిన్ ఏదైనా ఉన్నా, నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదండి, రిమూవ్ అయిపోతాయి అనమాట. చూసారా, ఇలా నేను మొత్తం పీల్ చేసేసాను. చాలా ఈజీగానే వచ్చేసింది, ఎందుకంటే నీట్గా ఆరిపోయింది కాబట్టి చాలా ఈజీగా వచ్చేసింది. అది ఆరకపోతే అస్సలు రాదండి. ఓకేనా, నీట్గా ఆరిపోవాలి, మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి అంటేసి ఉన్నాయి కదా, దీనికి ఒక టిప్ ఏంటంటే, మీరు అది చిన్నది నేను అంటేసింది కదా, దానికి టిప్ ఏంటంటే, మీరు అది యూస్ చేశారు కదా, దాంతోనే మీరు ఇలా ప్యాట్ చేస్తే అది హ్యాపీగా మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే అది కూడా డ్రై అయిపోయి మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మొత్తం నేను అలాగా డ్యాబ్ చేశాను, నెక్స్ట్ వచ్చేసింది కూడా. చూసారా, ఇప్పుడు నా స్కిన్ అనేది చాలా అంటే నీట్గా కనిపిస్తుంది. నేను వాష్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నా స్కిన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయింది. చూసారా, చాలా క్లీన్గా ఉంది కదండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్.